మీ ఘనమైన నామానికి స్తోత్రములు. మా బ్రతుకు కాలాన్ని అంతటినీ కూడా కాపాడుతూ గడిచిన 7 నెలల కాలాన్ని ఆశీర్వదించి మరలా ఈ దినంలోనికి ఈ 8వ నెలలో మమ్మల్ని అడుగుపెట్టి ఈ మొదటి పునరుత్థాన దినమునందు స్తుతించే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. నా తండ్రి, మా బ్రతుకు కాలము ఎంత విలువైనదో, బ్రతుకు కాలములో మేము చేయాల్సినటువంటి పనులేమిటో, మా బ్రతుకును మేము ఏ విధంగా కాపాడుకోవాలో, ఈ జీవిత విలువలు, ఈ జీవిత పరమార్థమును మరి గ్రహించినట్లుగా ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క అన్యజనులను వారి మనోనేత్రములు వెలిగించి వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, మరి మేము ఎందుకు పనికిరాని వారముగా బ్రతుకుచుండగా విలువైన పాత్రగా మమ్మలను మలచి దీనులుగా ఉన్నటువంటి మమ్మలను మీ కృపకు పాత్రులుగా ఎంచి మరలా మీ సన్నిధానంలో మీ జీవవాక్కులు వినగలిగే అవకాశములను మాకు ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాను. తండ్రి, మరి కొద్ది నిమిషాలు నీ యొక్క లేఖనాలను మేము ధ్యానించుకొనిచుండగా సహాయం చేయండి, బలపరచండి, మా అందరితోనూ మీరు మాట్లాడండి. నాకు ముందుగా మాట్లాడి నా కుమారుని బట్టి స్తోత్రములు. మరింత జ్ఞానమునిచ్చి ప్రభువా మీ కృపలో ఎదుగునట్లుగా దయ చూపించండి. ప్రతి ఒక్కరిలోనూ మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంచి మరి చక్కగా వినగలుటకు అవకాశములు కలిగించమని కోరుతూ క్రీస్తు యేసు నామాన ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రేమటువంటి దేవుని వారందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృప, మహాదయ, ఆయన యొక్క ప్రేమను బట్టి గడిచినటువంటి వారములో ఎన్నో మంచి సంగతులు మనం వినడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు. గడిచిన రాత్రి మీకు శుక్రవారం రాత్రి లైవ్ కార్యక్రమంలో మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. దేవుని సన్నిధానంలో మనం ఉన్నప్పుడు, నీ ఇంట్లోనే నువ్వు ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ కూర్చుంటూ, లేదంటే లుంగు పంచులు కట్టుకొని, లేదంటే నైటీలు వేసుకుని ఇష్టానుసారంగా దేవుని మందిరంలో కూర్చోకండి దయచేసి. ఇప్పుడు మీ ఇంట్లో మీరు లైవ్ వింటున్నారు కాబట్టి ఈరోజు ఆరాధన కనుక ఒక క్రమ పద్ధతిలో మనం దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఎలాగైతే కూర్చుంటామో అలాగే ఇంటి దగ్గర కూడా కూర్చుని చక్కగా ఆరాధిస్తూ స్తుతిస్తూ వాక్యాన్ని వింటూ దేవునికి మహిమకరముగా మనం ఉండాలి. కనుక మరి ఆ విధంగానే మీరు ఉంటున్నారని నేను నమ్ముతూ ఈరోజు ఒక మంచి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మనిషి ప్రయాస దేని కొరకు అనే దాని గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఆ మనిషి అన్న చోట మన అని కూడా మనం పెట్టుకొని మన ప్రయాస దేని కొరకు అని మనం అర్థం చేసుకుంటానికి కొన్ని సంగతులు నేను తెలియజేస్తాను. సర్వసాధారణంగా ఈరోజు ప్రయాస అంటే ఏమీ కాదు, కష్టం అని అర్థం. ప్రయాస అంటే కష్టపడటం అని. సర్వసాధారణంగా ఇప్పుడున్నటువంటి మనుషుల మధ్యలో ఎవరినైనా మీరు కదిలించి మామూలుగా మాట్లాడి మీరు దేని కొరకు ప్రయాసపడుతున్నారు, లేదంటే మీరు దేని కొరకు కష్టపడుతున్నారని అడగండి. అడిగినప్పుడు మనకి చాలా సమాధానాలు వస్తాయి. ఎందుకంటే ఆ సమాధానాలన్నీ ఎలా ఉంటాయంటే, నేను నా బ్రతుకు కాలంలో నా బిడ్డలను నేను పెంచుకోవాలి, కనుక నా బిడ్డలను ఒక మంచి దారిలోనికి తీసుకుని రావాలి, వారిని మంచి సన్మార్గంలో పెట్టాలి, వారిని ప్రయోజకులకు చేయాలి, అప్పటి వరకు నేను విశ్రమించను, కష్టపడుతూ పనిచేస్తాను అని చెప్తారు. అలాగే మరికొంతమందిని మనం అడిగితే గనక, మరి నా గోల్ ఏంటంటే నేను ఆకాశంలో అంతరిక్షంలో ఎగరాలి, ఇతర దేశాలలో ప్రయాణించాలని చెప్తూ ఉంటారు. ఇలాగ ఒక్కొక్కరిని మనం కదిలిస్తే వారి యొక్క జీవిత విధానాలలో, వారి యొక్క పరిస్థితులలో చాలా కష్టపడిపోతూ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. విచిత్రం ఏంటనంటే, మనకున్నటువంటి ఈ ప్రయాస ఎంతవరకు వెళ్ళిపోతుందంటే, చావు మీదకు వచ్చినా కూడా ఇంకా పని చేసుకునే బ్రతకాలి, ఇంకా ఏదన్నా చేయాలనేటువంటి తపన మరి ప్రతి మనిషిలో కనబడుతూ ఉంటుంది. ఏదైనా రోగం వచ్చి మంచాన పడితే ఆ రోగాన్ని బట్టి మరి ఎలా ఏం చేయాలి అని ఆ వ్యక్తిని బ్రతికించుకోవడానికి ప్రయాసపడతాం. ఒకవేళ బ్రతికిన తర్వాత కూడా నాకు ఈ రోగం వచ్చి నాకు ఇబ్బంది పడ్డాను కదా అని ఆలోచిస్తే, పోనీ అప్పుడైనా నేను ఇంత కష్టపడుతున్నాను కదా, దేని కొరకు నేను ఇంత కష్టపడుతున్నాను, దేని కొరకు నేను ఇంత ప్రయాసపడుతున్నానని పోనీ అప్పుడైనా వాళ్ళు ఆలోచిస్తారా అంటే అప్పుడు కూడా వాళ్ళు
ఆలోచించని పరిస్థితుల్లోనే ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఈ ఎవరినంటే ప్రభుని నమ్ముకున్నవారు కానీ మిగిలిన వారు కానీ ఎవరైనా కానీ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని వాటి కొరకు మీరు ప్రయాసపడకండి అన్నాడు. వాటి కొరకు పెద్ద కష్టపడకండి. పక్షులు చూడండి, అవి కష్టపడవు, కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా, అలాగే మిమ్మల్ని కూడా పోషిస్తాడు దేవుడని ఆయన హెచ్చరిక చేస్తారు. యేసయ్య హెచ్చరిక చేశారు ఆయన. మరి మనం ఆలోచిస్తే గనక మనకున్న స్థితి, మనకున్నటువంటి ఆలోచన బట్టి మరి ప్రభువుని నమ్మిన వారు అలాంటి ప్రయాసతోనే బ్రతుకుతున్నారు, అలాగే ప్రభువులో లేనటువంటి వారు ఆ విధంగానే ప్రయాసపడుతున్నారు. మరి అందరూ ఇలాగే ప్రయాసపడుతూ ఏదో ఒక రోజున భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మరి ఇదంతా కూడా ఏంటి, ఈ పరిస్థితి ఏంటి అని అంటే, పరిశుద్ధ గ్రంథములో దేవుడు చాలా సంగతులను దేవుడు రాయించి ఏది అనుకూలమో ఏది వ్యతిరేకమో, దేని కొరకు ప్రయాసపడాలో దేవుని కొరకు మరి దేని కొరకు కష్టపడాలో ఈ విషయాలన్నీ కూడా మనకు ఆయన నేర్పించారు. అయితే ఏదైనా కాస్త అనుభవజ్ఞులు మనకి చెప్తే బాగుంటుంది కదా అని అనుకున్నప్పుడు, కొంతమంది ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళకముందే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఈ భూమి మీద ఈ సంసార బాధలు వీటిని కూడా భరించలేక సన్యాసులు అంటారు కదా, వారిక భవబంధ్యాలన్నింటినీ విడిచిపెట్టేసి, భార్య బిడ్డలందరినీ విడిచిపెట్టేసి సన్యాసి జీవితాన్ని స్వీకరించి వారు మరి తపస్సు చేసుకోవడానికి అన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోయి వారు కూడా అందులోనే ప్రయాసపడుతూ చాలామంది ఆ తపస్సు చేసుకుంటూనే చనిపోతూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాగ ఏ విధంగా చూసినా కూడా మన జీవిత పరమార్థాన్ని మనం గుర్తెరగకపోతే, మనం గ్రహించలేకపోతే దానికి ఉన్నది మరి దేనికి కూడా ఉపయోగం లేకుండా అయిపోతుంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి అనేటువంటి ఒక గ్రంథం ఉంది. ఈ ప్రసంగి గ్రంథంలో మరి ప్రత్యేకించి జ్ఞాని అయినటువంటి మహారాజు అయినటువంటి సొలొమోను గారు తన జీవితంలో మరి ఏవైతే ఆలోచించాడో, తన జీవితంలో వేటి గురించి పరిశోధన చేశాడో, దేని గురించి ప్రయాసపడ్డాడో, ఏ విధంగా జీవించాడో, మరి వాటినన్నిటిని కూడా చేసి అనుభవపూర్వకంగా చాలా విషయాలు ఆయన మరి ప్రసంగి అనేటువంటి పుస్తకంలో రాశాడు. మరి దేవుడు ఏం చేశాడు అంటే, అతని యొక్క జీవితాన్ని మరి మన ముందు పెట్టాడు. ఎందుకు అంటే ఆయనలాగా మీరు బ్రతకండి అని కాదు, ఆయన ఎలాగైతే బ్రతికాడో ఆ బ్రతుకులో ఏమేమి సాధించాడో, దేని కొరకు ప్రయాసపడ్డాడో, ఏ విధంగా జీవించి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అది నేర్చుకుని చదువుకుని గ్రహించుకుని కనీసం మీరైనా మరి జాగ్రత్త పడండి, మీరైనా జాగ్రత్తగా ఉండండి, మీరైనా ఈ విధంగా బ్రతకండి అని చెప్పడానికి ఈ యొక్క ప్రసంగి పుస్తకాన్ని ఆయన రాశాడు. కనుక అందులో ఉన్నటువంటి మాటలు మనం కొద్దిగా మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. ఈ ప్రసంగి పుస్తకం చాలా అద్భుతంగా ఉంటుంది. సర్వసాధారణంగా అది మనం చదువుకున్నప్పుడే కొన్ని విషయాలు మనకి అవగాహనలోకి వస్తాయి. కొన్ని విషయాలు మనం కాస్త మరి మన వాక్యానికి అనుకూలమైనటువంటి సంగతులను బట్టి మనం ఒకసారి ఆలోచిస్తే అవి మనకి గ్రహింపులోనికి వస్తాయి. ఒకసారి ప్రసంగి పుస్తకాన్ని అందరూ తీసుకోండి ఆ గ్రంథాన్ని. మరి ప్రసంగి గ్రంథంలో మరి ఎన్నో చక్కటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటిగా మనం కొద్దిగా ఆలోచించుకుంటూ మనం ముందుకెళ్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 12, 13 వచ్చిన భాగాలను ముందుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చదువుకుందాం వాటిని. ప్రసంగినైన నేను యెరూషలేము యందు ఇశ్రాయేలు మీద రాజునై ఉంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దేని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అని రాశాడు ఆయన. అంటే ఆయన రాజుగా ఉన్నాడు. ఈ ప్రసంగి యెరూషలేములో ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్నటువంటి ఆయన మరి దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అతని యొక్క ప్రార్థన, అతని యొక్క
స్థితిగతులు విని నిజంగా దేవుడు దావీదును ప్రేమించినటువంటి వాడు, దావీదు కుమారుడుగా ఉన్నటువంటి సొలొమోనును ప్రేమించినటువంటి వాడు కనుక మరి సొలొమోను నీకు ఏం అవసరం అవుతుంది, నీకేం కావాలని నువ్వు కోరుకుంటున్నావు, ఎందుకు నన్ను ప్రార్థిస్తున్నావు అని అడిగినప్పుడు సొలొమోను గారు అన్నది ఏంటంటే, నేను భూమి మీద మరి వీళ్ళకి రాజుగా ఉన్నాను, నేను చిన్న వయస్కుడిని, మరి వీళ్ళందరికీ నేను న్యాయం తీర్చాలంటే నేను ఎలా తీర్చగలను, వీళ్ళకు నేను ఏం చేయగలను, కనుక మరి నాకు వీళ్ళను చక్కగా పరిపాలించడానికి తగినటువంటి జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అని దేవుణ్ణి అడిగాడు ప్రియులారా. ఆయన అలా అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నువ్వు అడిగింది నాకు నచ్చింది కనుక మరి నీకు మనులు మాణిక్యాలు ఆస్తి ఐశ్వర్యాలే కాకుండా భూమి మీద ఎవరికి లేనంత గొప్ప జ్ఞానాన్ని నీకు ఇస్తాను, నువ్వు చక్కగా వీరిని మంచిగా పరిపాలించమని దేవుడు అతనిని ఏర్పాటు చేశాడు. ప్రియులారా, ఆ విధంగా ఇతను మరి ఎంతో చక్కటి జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టుగా మనము మరి లేఖనాల్లో మనం చూస్తాం. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకుంటే మహారాజుగా ఉన్నటువంటి ఆయన అంటున్నాడు, ఆకాశము క్రింద జరుగునది అంతటిని నేను జ్ఞానము చేత విచారించి గ్రహించడానికి నా మనస్సు నిలిపాను. అసలు ఈ ఆకాశం కింద ఏముంది, ఈ యొక్క పరిస్థితులు ఏంటి, ఈ జీవన వ్యాపారాలేంటి, మానవ జీవితం ఏంటి, అసలు ఈ బ్రతుకేంటి, ఈ విచిత్రమైనటువంటి విన్యాసాలేంటి, అసలు ఇవంతా ఏమిటి, ఈ పరిస్థితులు ఏమిటి అని నేను మనసు నిలిపి మొత్తం అంతా ఆలోచించాను. అలా ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మీరు దీని చేత అభ్యాసమునందల వలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాస చాలా కష్టమైనది అన్నాడు. మీరు దీని చేత ప్రయాసపడాలి అంటే బ్రతుకు కాలంలో కష్టపడాలి, చెమటొచ్చాలి, తినాలి, మరి త్రాగాలి. ఉన్నంతలో త్రాగాలంటే త్రాగుబోతులు కాదు, మనం తాగడానికి తీసుకునే పదార్థాలు, ఆహార పానీయాలు తీసుకుని భుజించి వాటి ద్వారా భూమి మీద కొంతకాలం బ్రతకాలి. బ్రతికినటువంటి ఈ మనిషికి తర్వాత ముగింపు దశకొస్తుంది, తర్వాత వెళ్ళిపోవాలి. అంటే ఈ బ్రతుకు కాలంలో చేసేది ఎలా ఉందంటే బహు కష్టమైనది అని అంటున్నాడు. నేను కూడా చాలాసార్లు ఆలోచించాను, ప్రభువా భూమి మీద మనిషి పుడుతున్నాడు, మరలా చనిపోతున్నాడు, భూమి మీద ఇంత ప్రయాస కలిగినటువంటి మనిషి సాధించేది ఏంటి ప్రభువా, ఏమి సాధిస్తున్నాడు, ఏమి ఆలోచిస్తున్నాడు, ఏమి సంపాదిస్తున్నాడు, అసలు ఈ పరిస్థితులు ఏంటని నిజంగానే ప్రతిరోజు నాకు ఈ ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఎందుకనంటే అసలు ఈ ప్రయాస ఏంటి, దీనికి ప్రారంభము ముగింపు మన చేతుల్లో లేదు, చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. ఎప్పుడు ఎవరు పుట్టాలో ఆయన నిర్ణయిస్తాడు, ఎప్పుడు ఎవరు చనిపోవాలో ఆయన నిర్ణయిస్తాడు. ఈ చావు పుట్టుకలు మన చేతుల్లో లేనప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రయాస ఏంటి, ఎన్నెన్నో చదువులు చదువుతూ ఉంటాం, ఈ చదువుకి అంతం లేదు, ఎంతో సంపాదించుకుంటూ ఉంటాం, ఈ సంపాదనకి అంతం లేదు, ఏదో సాధించాలనుకుంటాం, దానికి అంతం లేదు. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్పిన విషయాలు వింటే మతి పోద్ది ప్రియులారా మనకి. ఎందుకంటే ఆయన తన జీవితంలో అన్నిటినీ కూడా అనుభవించి అనుభవపూర్వకంగా చెబుతున్న విషయాలు. మనం ఇంకా చాలా అనుభవాల్లోనికి మనం వెళ్ళలేదు, పెద్ద పెద్ద మేడలోనూ మనం ఉండలేదు, తప్పుడు కార్యక్రమాల్లోనికి మనం వెళ్ళలేదు. అసలు ఈ భూప్రపంచం మీద గట్టిగా చెప్పాలంటే మన పశ్చిమ గోదావరి జిల్లా ఎంత ఉందో మనకే తెలియదు, అంతే కదా. గట్టిగా చెప్పాలంటే ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఎంత ఉందో మనకే తెలియదు. నేను అనుకోవడం ఏంటంటే కొంతమందికి అయితే అసలు మన ఊరు పక్కన ఇంకా ఎన్ని ఊర్లు ఉన్నాయో కూడా చాలామందికి తెలియదు. ఇది మన అనుభవం. ఇంకా అంతకుమించి ఏం ఆలోచించాలి మనం. మన అనుభవం ఏంటంటే ఈ ఊరు పక్కన ఊరిలు ఉన్నాయో కూడా తెలియదు, గట్టిగా చెప్పాలంటే మన ఊరిలో ఎన్ని వీధులు ఉన్నాయో కూడా తెలియదు. అలాంటి అనుభవాలు మనకి. కనుక మన అనుభవాలు దేనికి పనికిరావు. కానీ సొలొమోను గారు ఉన్నటువంటి జ్ఞానము ప్రపంచానంతటినీ కూడా చూశాడు ఆయన. అష్టైశ్వర్యాలు అంటారే వాటికన్నా సమృద్ధిగా ఆయన అనుభవించాడు. అలాంటి ఆయన అంటున్నాడు 14వ వచనంలో, సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచి తిని అవన్నీ వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి అని అన్నాడు. సూర్యుని క్రింద జరిగేదంటే సూర్యుని క్రింద ఏముంది, ఆకాశం ఉంది, ఆకాశము వాటి కింద ఉన్నటువంటి సమస్త నక్షత్రాలు, దాని కింద ఉన్నటువంటి భూమి మానవ కోటి విస్తారంగా ఉంది. ఈ భూమి మీద పడుతున్నటువంటి మనిషి పడుతున్నటువంటి ప్రయాస ఏది చూసినా ఎలా ఉందనంటే అది గాలికై ప్రయాసపడినట్టే అన్నాడు. గాలికి ప్రయాసపడడం అంటే ఏదేదో అని ఊహించుకోకండి. గాలి మన కంటికి కనబడదు, అది పట్టుకుందామంటే దొరకదు. మనకున్నటువంటి స్థితి కూడా అంతే అని చెబుతున్నాడు. ఈ గాలికి ప్రయాసపడుతున్నారు మీరు అనే మాట సుమారు ఇందులో ఈ ప్రసంగి గ్రంథంలో 9 సార్లు రాయబడిందట.
9 సార్లు రాయబడింది. కనుక అలాంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మన మానవ కోటికి మనకు వినిపిస్తూ చెబుతున్న మాటల్లో కేవలము మాటలే కాదు, నేను ఇలా చేశాను, నేను ఇలా బ్రతికాను, నేను ఇలా ఉన్నాను అని అనుభవపూర్వకంగా చెబుతున్నాడు ఆయన. ఒకసారి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయములు చూడండి. 2వ అధ్యాయం 1 వచ్చిన భాగం చూస్తే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతుము, నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని, అయితే అది వ్యర్థ ప్రయత్నమాయను. తన హృదయముతో అనుకున్నాడట, నువ్వు చక్కగా బ్రతుకు, చక్కగా ఉండు, చక్కగా జీవించు, అది చూద్దామని. అది కూడా వ్యర్థ ప్రయత్నమే అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జీవితంలో చేసినటువంటి పనులన్నీ ఈ 2వ అధ్యాయంలో చెప్పాడు. చాలా వరకు నేనేం చేశాను అనే దాని గురించి చెప్పడానికి. 3వ వచనాన్ని చూస్తే, నా మనస్సు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకుందుననియు. అంటే ఏం చేస్తాము, ఎలా ఉంటాము, ఈ భూమి మీద ఏమేం చేయొచ్చు, ఎలా బ్రతకొచ్చు, వాటన్నిటిని మీద మనసు పెట్టి ఇదిగో నువ్వు సంతోషంగా ఉండు అని హృదయంతో చెప్పుకుంటూ మతిహీనత యొక్క సంగతి గ్రహించునని నా మనసులో నేను యోచన చేసుకుంటుని గొప్ప పనులు చేయబూనుకుంటుని నా కొరకు గొప్ప ఇండ్లు కట్టించుకున్నాను, ద్రాక్ష తోటలు నాటించుకున్నాను, నా కొరకు తోటలు శృంగార వనములు వేయించుకున్నాను, వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటుకున్నాను, వృక్షములు నారుమల్లు నీరు మారుటకు నేను చెరువులు త్రవ్వించాను, పనివారిని పనిగత్తులు సంపాదించుకున్నాను, నా ఇంట నుండి దాసులు నాకున్నారు, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువగా పశువుల మందలు గొర్రెల మేకల మందలు బహు విస్తారముగా నేను సంపాదించుకున్నాను, నా కొరకు నేను వెండి బంగారము రాజులు ధరించుకున్న సంపద ఆయా దేశములో కొరకు సంపత్తును కూర్చుకున్నాను, గాయకులను గాయకురాండ్రను మనుషులిచ్చుచుండు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులు ఉంచుకున్నాను, నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని. పిల్లలు ఒకసారి ఈ 2వ అధ్యాయాన్ని మీరు తాతీగా నెమ్మదిగా మరలా మీరు వాక్యం అయిపోయిన తర్వాత మరలా నెమ్మదిగా మీరు చదువుకోనండి. సొలొమోను గారు తన జీవితంలో ఏమేమి చేశాడో వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా మీకు అర్థమవుతుంది. అసలు భూమి మీద ఇంత గొప్పగా సుఖపడినోడు ఎవడో ఉండడేమో అనుకుంటాను నేను. అంటే ఇతనికి సుమారుగా మరి ఎంతమంది భార్యలు అంటే దగ్గర 1000 మంది భార్యలండి. ఈయనకి 1000 మంది భార్యలు ఇతనికి. ఈ 1000 మంది భార్యలతో ఇష్టానుసారంగా తిరుగుతూ త్రాగుతూ తింటూ అసలు జీవితం అంటే ఏముంటుందో ఆ జీవితం అంతటిని కూడా అనుభవించేశాడు. అన్నిట్లోనూ కూడా జీవించేశాడు. ఇతనికి ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలు భూప్రపంచం మీద ఎవరికి లేవు. ఈ రోజున బిలియనియర్ అని చెప్పేసి రకరకాల వారి గురించి ప్రపంచ కోటీశ్వరుడు అని అందరూ చెప్పుకుంటున్నారు. కానీ అంతకు ముందే అందరికన్నా గొప్ప కోటీశ్వరుడు ఈ యొక్క సొలొమోను గారే. ఇంత జీవితాన్ని అనుభవించేసినటువంటి ఈయన, ఇంత గొప్పగా బ్రతికినటువంటి ఈయన తన జీవితంలో నేను కడకి ఏం సాధించాను, అసలు ఇదంతా ఏంటి, ఈ ప్రయాస అంతా దీనివలన వచ్చే ఉపయోగం ఏంటని చెబితే అని అడిగితే ఆయన ఏమంటున్నాడు చూడండి 10వ వచనంలో, నా కన్నులు ఆశించిన వాటిల్లో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. నా కన్ను ఏది చూస్తే అది కావాలనుకున్నాను, నా కన్ను ఎటు వెళ్తే అదే నాదనుకున్నాను, అలాగ దేనిని నేను అభ్యంతరపరచలేదు. ఏదైనా కన్ను చూసినంత లెక్క అది నాదే అనుకున్నాను, నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఏది చేయాలనుకుంటే అది చేశాను. ఎందుకంటే మహారాజు కదా, మహానుభావుడైనా మహారాజు కాబట్టి తనకి ఏది చేసినా చెల్లుతుంది, ఏం చేసినా ఎవడు అడిగిబడి ఉండడు. కనుక అలాంటి స్థితి నేను అనుభవించాను, ఇది నాకు దొరికిన భాగ్యమే. 11వ వచనం, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగా ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా అగుబడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది ఉన్నట్టుగా నాకు కనబడలేదు. ఇన్ని అనుభవించి ఇన్ని చేసి కడక ఏం చెప్పాడయ్యా బాబు అని అంటే, ఈ భూమి మీద ఉన్నది ఏది కూడా మనకి ప్రయాస అంతా కూడా ఉపయోగకరమైనది ఏమీ లేదు. ఈ ఉపయోగకరమైనది ఏమీ లేదు. మన జీవితం అంతా కూడా వ్యర్థమే. ప్రసంగి చదువుకుంటే మనకు అర్థమయ్యేది వ్యర్థమే. ఆశ్చర్యం ఏంటంటే చాలామంది ఇలాగే వ్యర్థం అని అనుకుంటూ ఉంటారు, మళ్ళీ దాని కొరకే ప్రయాసపడతా ఉంటారు. ఇది నాకు అవసరం లేదంటూ ఉంటారు, అది లేకపోతే మళ్ళీ బ్రతకలేనంటారు. మనం ఎవరన్నా అడగండి, మన విశ్వాసాలను కూడా ఎవరి మందిని అడగండి, ఏది శాశ్వతం అండి పాస్టర్ గారు అంటారు.
ఏదండి మనకి పాస్టర్ గారు, ఏమన్నా గూడు కట్టుకుని పోతామా ఏంటండి, ఇదేమన్నా పట్టుకుపోతామా ఏంటని అంటాడు. మాది లేకపోతే ఉండలేడు. మనం ఏమైనా కూడా పట్టుకెళ్తామా అండి, ఇదేమైనా శాశ్వతమా అండి, ఎవరైనా చచ్చిపోతాం అంటాడు. కానీ చావు మీదకి వచ్చేటప్పటికి మాత్రం బాబు నన్ను కాపాడనని మళ్ళీ అలవాటు చేసేస్తూ ఉంటాడు, గొడవ చేసేస్తూ ఉంటాడు. మరి వేదాంతం చెప్పినట్టుగా బాగానే చెప్పావు, కానీ నీ దాకా వచ్చేటప్పటికి నువ్వెందుకు కంగారు పడిపోతున్నావు, నువ్వెందుకు దాని కొరకు ప్రయాసపడుతున్నావు, నువ్వెందుకు దాని కొరకు ఆశపడుతున్నావు? మనం గ్రహించాలి కదా. ఇది అనుభవజ్ఞులైనటువంటి వారిని దేవుడు ఇందులో పెట్టి మనకు రాయించి మనందరికీ చెప్పినప్పుడు, ఏ స్థితిలోకి వచ్చినప్పటికీ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదని దేవుడు చెప్పినప్పుడు, ఈ భూమి మీద పడేటువంటి ప్రయాస అంతా కూడా కేవలము కొద్ది కాలమే అని చెబుతున్నప్పుడు, సొలొమోను గారు కూడా దేవుని చేత ప్రేరేపించబడి హెచ్చరిస్తున్నప్పుడు మనం దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయలేకపోతున్నాం ఏంటి? అంతకంతకీ ఆశలు పెరుగుతున్నాయి కానీ చావట్లేదు ఇటు మనలో. అస్సలు నాకు ఆశ లేదండి, అస్సలు ఆశ లేదండి అంట. దాని కొరకే మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు, దాని కొరకే దెబ్బలాట్లు పెట్టుకుంటూ ఉంటారు, దాని కొరకే. ఏమనాలి ప్రియులారు, ఇలాంటి వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఏది గూడు కట్టుకుని పోయే పరిస్థితి లేవు. సొలొమోను కన్నా గొప్పడు నాకు తెలిసి భూమి మీద ఎవడు లేడు. అంత గొప్ప మహాజ్ఞానే చెబుతున్నాడు, ఒరే బాబు ఇదంతా కూడా వ్యర్థము గాలికి ప్రయాస పడినట్టే అని చెబుతున్నాడు. 20వ వచనం చూడండి, అదే 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. వీటన్నీ చూస్తే నాకు ఏమనిపించిందంటే, ఇక వీటి మీద మనం ఆశ పెట్టుకోకూడదు, వీటిని మనం ఆశ పెట్టుకోకూడదు, ఈ ఆశను విడిచిపెట్టేయాలి. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను, అయితే దాని కొరకు ప్రయాసపడినది వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయాల్సి వచ్చును, ఇది వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది. అర్థమైందా పిల్లలు ఈ మాట? ఒకడు ప్రయాసపడుతున్నాడంట, కష్టపడుతున్నాడంట, బాగా సంపాదించుకుంటున్నాడంట. సంపాదించి ఏమీ కష్టపడకుండా, ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఉంటాడు చూసారా? కడకి వాడు గెద్దొచ్చి తన్నుకుపోయిందంటారు చూసారా, అలా వాడు తన్నుకుపోతున్నాడట. ఏంటి విచిత్రం, ఏంటి ఈ విచిత్రం? గెద్ద తన్నుకుపోయినట్టుగా. అంటే చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచినోడు ఒకడైతే, మన భాషలో మనం చెప్తాం కదా, సొమ్ము ఒకటిది సోకి ఇంకొకటిది అంటారు కదా ప్రియులారా. సొమ్ము ఒకటిది సోకి ఇంకొకటిది అంటారు కదా, అలాగన్నమాట. ఆ మాటకి అర్థం ఇదే. మన వాడిక భాషలో మనం అలా మాట్లాడుకుంటాం, కానీ సొలొమోను గారు ఎప్పుడో చెప్పేశాడు ఆ మాట. ఏమనంటే, ఇదిగో ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేసుకుంటాడు, అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చివేయును. బాబ్బా, కష్టపడిందంతా ఏమైపోయిందనమాట. కష్టపడి కడకి ఎవడికో అప్పచెప్పేస్తాం మనం. ఆడిని దోసుకుని ఆను దోసుకుని సంపాదిస్తాడు. అదంతా కూడా గెద్దలాగా ఇంకోటి వచ్చి మళ్ళీ వాడు దోసుకుపోతాడు. కొంతమంది ఏం చేస్తారు, అప్పుడప్పుడు దొంగలు ఉంటారు, కొంతమంది దొంగలు. వీళ్ళు ఏం చేస్తారు చూడండి, అవతల వ్యక్తి ఏమో కష్టపడి సంపాదించుకుంటూ ఉంటాడు. మరి వీడు చేసేది ఏంటంటే, గెద్ద తనిగిపోయినట్టుగా వీడు వచ్చి సడన్గా ఎత్తుకుపోతాడు. వాడు ఏమాత్రం ప్రయాసపడ్డా దొంగతనం చేసి పట్టుకుపోతాడు అంతే. ఒక ఇల్లు కట్టినా, ఒక మేడ కట్టినా, ఏం చేసినా ప్రజలు అప్పుడప్పుడు అలా అనుకుంటూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎంతమందిని దోచి కట్టాడో, ఎంతమందిని ముంచి కట్టాడో, ఎంతమందిని చంపి కట్టాడో, ఎంతమందిని సంపాదించడానికి ఎంతమందిని చంపాడో అని మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లరా, ఇది మనం ఆశ విడిచిపెట్టుకోవలసిన పరిస్థితి. ఏమీ మిగలదు, ఏమీ ఉండదు. కడకి మన జీవితం అంతా నాశనానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక పక్కన వయసు పెరుగుతూ ఉంటుంది, మరో పక్క నాశనానికి దగ్గరవుతూ ఉంటుంది. మరి ప్రయాస అంతా దేని కొరకు? నేను మొన్న మధ్య ఒక గ్రామం వెళ్ళానండి. ఒక 80 సంవత్సరాలు ఉంటాయండి ముసలోడికి, ఒక 80 సంవత్సరాలు ఉంటాయి ఆ ముసలోడికి. ఆ ముసలాయన ఏం చేశాడంటే, మరి పక్కన ఇంట్లో ఉన్నాడు, ఈ పక్కన చిన్న దొడ్డు ఉంది. అక్కడ ఏదో ఒక చిన్న గెడమొక్క ఏదో పడిపోయి ఉంటే లేవలేక వచ్చి ఆ గెడమొక్క పట్టుకుని జాగ్రత్తగా లోపలికి ఇంట్లోకి పట్టుకుపోతున్నాడు. ఆ పక్కన ఆవిడ అన్నది కదా, ఎందుకు తాత నీకు పడిపోతావు ఈ వయసులోనూ, వాళ్ళు ఎవరుంటే చూస్తారులే, నీకెందుకు తాత అంటే మా 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 అంటున్నాడు. మాట కూడా సరిగా రావట్లేదు. ఆ గెడమొక్క మాదే అంటున్నాడు అనమాట. ఆ గెడ మాదే, నేను పట్టుకుపోతున్నానని చెబుతున్నాడు. చూడు, చచ్చిపోయే వయసులో, పడిపోయే వయసులో ఆ గెడమొక్క అవసరమా? గుడ్డ మొక్క అవసరమా? ఆ మొక్కలు అవసరమా?
కానీ మానతాడా? మానడు. అయినా సరే పరుగులు తీస్తూ ఉంటాడు, ఏదో ఏదో చేయాలనుకుంటాడు, ప్రతీది పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాడు. ఆలోచించండి ప్రియులారా, మనం రెండు రోజుల క్రితమే, ఒక 4 రోజుల క్రితమే ఒక 70 సంవత్సరాల ముసలమ్మ తిండి లేక బ్రతకడానికి కష్టమై ఏం చేయాలో తెలియక ఒక చిన్న 2 కర్ర ముక్కలు తీసుకుని సాధనం చేస్తుంది, రోడ్డు మీద సాధనం చేస్తుంది. అడుక్కోలేక, ఇటు వాళ్ళని మరి బ్రతిమాలుకోలేక, తిండి లేక, ఈ కరోనా టైంలో ఏం చేయాలో తెలియక సాధనం చేస్తుంది. ఇలా సాధనం చేస్తే ఆ చూసిన వాళ్ళందరూ చూసి, అయ్యో మా అమ్మ ఈ వయసులో ఇంత కష్టపడుతుంది, ఇంత ప్రయాసపడుతుంది, పాపం మా అమ్మకి ఏం లేదు అనుకుని అక్కడ ఉన్నటువంటి మొత్తం మీద మంత్రి గారు, తెలంగాణ మంత్రి గారు ఎవరో వచ్చారు, మొత్తం ఏ పట్టు చీరలు ఇచ్చారు, ఏ తినడానికి తిండి పదార్థాలు ఇచ్చారు. చూసారా, బ్రతకడానికి చేసే ప్రయాస వేరు, బ్రతకడానికి కాకుండా ఏదో సాధించాలని ఇంకా ఇక్కడే గూడు కట్టుకుని ఇలాగే బతకాలని కష్టపడేది వేరు. దేవుడిచ్చిన మట్టికి నీకు ఏదో తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, ధరించుకోవడానికి ఉంది, ఏదో బ్రతికేస్తున్నావు, హ్యాపీ. కానీ దాంతో నువ్వు తృప్తి పొందుతావా అంటే తృప్తి ఉండదుగా. తృప్తి ఉండదు కదా, దాంతో తృప్తి ఉంటుందా మనకి? దేవా ఈరోజు నాకు ఇంత మంచి ఆహారం ఇచ్చావు, దేవా స్తోత్రములైన ఆహారం ఇచ్చావు, వందనాలు అంటావా? లేదు, ఇంకా ఏదో తేవాలి, ఇంకా ఏదో తినాలి, ఇంకా ఏదో చేయాలని ఈ ప్రయాస మనం మానమే. మన బ్రతుకు కాలం అంతా ఇలాగే వెళ్ళిపోతే ఏంటి అసలు మన సంగతి ఏంటి, మన పరిస్థితులు ఏంటి? ఆలోచించండి ప్రియులారా. గుటుక్కుమనిలోగా మన ప్రాణం వెళ్ళిపోవాలి. అంటే మనిషి బ్రతుకులో సాధించేది ఏముందనంటే వ్యర్థముగా ప్రయాసపడ్డం ఒకటే అలవాటు చేసుకున్నాడు, వ్యర్థంగా కష్టపడ్డం తప్ప దేవునికి ఉపయోగపడంగా వచ్చినప్పుడు కానీ నాకు ఈ జీవితాన్ని దేవుడే ఇచ్చాడు కదా, నేను దీన్ని ఎలా కాపాడుకోవాలనే ఆలోచన బహు తక్కువ మందికి కనబడుతుంది ప్రియులారా, బహు తక్కువ మందికి. మీకు విచిత్రం చెప్తాను చూడండి, అదే ఉంటుంది, అదే ప్రసంగి గ్రంథంలో మరలా 5వ అధ్యాయం సొలొమోను గారు చెప్తున్న మాటలే మీకు చెప్తున్నాను ఇప్పుడు నేను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 13వ వచన భాగాన్ని చూద్దామండి. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది జరుగుట నేను చూచితిని. ఇది ఎలాగ ఉంచండి. 14వ వచనం చదువుదాం సార్. 10వ వచనం బాగుంటుంది. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. వాడికి తృప్తి ఉందా? ఎంత డబ్బున్నా వాడికి తృప్తి ఉండడం లేదట, ఎంత పేరు మోసిన వాడైనప్పటికీ కూడా వాడికి తృప్తి కలగటం లేదంట. ఇంకేం చేయాలి మరి? ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో. పైగా ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారును ఎక్కువగుదురు. ఆస్తి ఎక్కువయ్యకూడదు, గొడవలు ఎక్కువ పెరుగుతాయి. ఆస్తి ఎక్కువయ్యకూడదు, కొట్లాట్లు ఎక్కువ వస్తాయి. అప్పుడప్పుడు చూడండి, చావు మీదకి వచ్చి ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ చనిపోయిన పరిస్థితులు ఎక్కువ జరిగేదంటే ఆస్తి తగాదాలే. చచ్చిపోయిన చూసి వరి వీడు చచ్చిపోయాడు రా బాబు, వీడు ఏమీ రాయకుండా పోయాడు, ఇప్పుడు ఎలా నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి, మన దగ్గర కుటుంబాలు కాదులేండి, బయట పెద్ద పెద్ద ఫ్యామిలీలు. అలాంటి ఫ్యామిలీలో ఇప్పటికీ గొడవలు ఎందుకు జరుగుతున్నాయంటే అవే. మొన్న మధ్యనే మన సినీ నిర్మాత దాసరి నారాయణరావు గారు కొడుకులు వాళ్ళు మొత్తం రోడ్డు మీద పడిపోయారు ఆస్తుల కోసం, ఆస్తి గొడవల కోసం. ఈ ఇల్లు నాది, మా నాన్న నాకు రాశాడు అంటాడు ఒకడు, లేదు ఇది నా కూతురుకు రాశాడు అంటాడు ఇంకొకడు. అంటే చనిపోయిన వ్యక్తి చనిపోయినా కానీ ఆస్తి ఎక్కువైపోతే దాన్ని భక్షించేవారు ఎక్కువైపోయారు, దానివల్ల కూడా గొడవలు ఎక్కువ పెరుగుతున్నాయి. అంటే వీళ్ళ ప్రయాస అంతా దేనికి? బ్రతుకున్నప్పుడున్న ఆలోచనలు వేరు, చనిపోయినప్పుడు వచ్చేటువంటి ఆలోచనలు వేరు. ఏది బ్రతుకుతామో, ఎప్పుడు వెళ్ళిపోతామో. మరి ఈ ఆలోచన రాదేంటి? రేపు మాపు ఎలాగా అందరం చచ్చిపోతాం కదా, ఎందుకురా మనకి గొట్లాట్లు, ఎందుకురా మనకి గొడవలు అనే ఆలోచన ఉందా ప్రియులారా? వయసు మీదకు వచ్చినా కూడా ఆ డబ్బు మీద వ్యామోహం పోతుందా అంటే పోవటం లేదు. ప్రతి రూపాయి, ప్రతి పైసా దాచుకునేవాడు. మరి మన పక్క ఊర్లో నేను ఇంతకుముందు అక్కడ నివాసం ఉండేవాడిని, వేల్పూర్ అనే గ్రామంలో. అక్కడ ఒక మంచి కోటీశ్వరుడు ఉండేవాడు. ఆయన కోటీశ్వరుడు, అతనికి బోలన్ని కాంప్లెక్స్లు ఉన్నాయి, బోలంత డబ్బు ఉంది. కానీ అతనికి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు లాగేసినాయి. కానీ జేబులో మాత్రం ఒకే ఒక్క రూపాయి పెట్టుకునేవాడు. ఆ రూపాయి పెట్టుకుని ఎవరేం కనపడినా రోడ్డు మీద నాకేమీ లేదనేవాడు, తిరిగేవాడు. అలాగే చనిపోయాడు. కాంప్లెక్స్లో అలాగే ఉన్నాయి, ఏయో అద్దెకిచ్చారు, తిరుగుతున్నారు, అలాగే చనిపోయాడు. అంటే మన కళ్ళెదురుగుండా
దేవుడు కూడా మనకి ఎంతో మందిని పరిచయం చేస్తున్నాడు కదా, మనకి ఎంతో మందిని చూపిస్తున్నాడు కదా. మన బ్రతుకులో మన ప్రయాస అంతా దేని కొరకు అనే దాని గురించి దేవుడు చెప్తున్నాడు కదా. మరి అప్పుడైనా మనకు జ్ఞానం రావాలి కదా. విచిత్రం చెప్తాను చూడండి, అక్కడ ఉంది, ఆస్తి ఎక్కువైన ఎడల వారు భక్షించే వారు ఎక్కువగుదురు, కన్నులారా చూచుటయే గాని ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి, కన్నులారా చూచుటయే గాని అంటున్నాడు. చూస్తారే గాని దాన్ని అనుభవించలేరు, చూడడమే తప్ప దాన్ని అనుభవించలేరు, చూడడమే తప్ప దాన్ని తినడానికి ఉండదు, తినడానికి నోచుకోరు. బోలంత ఆస్తి ఉంటుంది, బీపీ షుగరు ఒంట్లో అన్ని రకాల జబ్బులు ఉంటాయి, బోల్డ్ ఆస్తి ఉంటుంది, మరి తినడానికి ఉండదు. ఎవరికి పిల్లికి బెచ్చం బెటర్ అంటారు కదా, అలాగన్నమాట. తినడానికి నోచుకోలేరు. గట్టిగా తింటే ఆయాసం, గట్టిగా తింటే కడుపు ఉబ్బరం, గట్టిగా తింటే కళ్ళు తిరిగి పడిపోతారు, గట్టిగా తింటే రోగం పెరిగిపోద్ది. మరి ఇంకెందుకు నీకున్నది? దేని కొరకు ఇప్పుడు దాకా కష్టపడ్డావు? చిన్నప్పటి నుంచి అసలు తినకుండా కష్టపడి ఏమి తినకుండా పెంచానండి వీళ్ళందరినీ, కంటి నిండా నిద్రపోలేదండి నేను, ఎంత కష్టపడ్డావునో అనండి అని అంటూ ఉంటావు. అంత కష్టపడి సంపాదించావు, మరి ఏంటి పరిస్థితి? ఇంకొంతమంది నేను చూస్తాను, ఈ భార్యను బిడ్డల్ని తల్లిదండ్రులు అందరినీ వదిలిపెట్టేసి దుబాయ్ ఇతర దేశాలకు పోతారు. వయసు అంతా అక్కడే పోద్ది వీళ్ళకి, వయసు అంతా అక్కడే పోద్ది. ముసలిలో అయిన తర్వాత ఇక్కడికి వస్తారు, చావు మీదకి వచ్చిన తర్వాత. ఆ వయసులో బీపీ షుగర్లు అన్నీ వచ్చేస్తాయి, ఇంకా తినడానికి నోచుకోరు. మరి ఇప్పుడు దాకా నీ వయసునంతటిని అక్కడ పడేసావు. ఇటు భార్య బిడ్డలకు ఉపయోగం లేదు, అటు తల్లిదండ్రులకు ఉపయోగం లేదు. ఇక ఎందుకు నీ బతుకు? ఇక నీ జీవితం ఎందుకు? దేని కొరకు ఇప్పుడు దాకా ప్రయాసపడ్డావు? ఎందుకు ఇప్పుడు దాకా నువ్వు కష్టపడ్డావు? చెప్పు, ఉపయోగం ఉందా? అందుకే దేవుడు, నువ్వు కలిసి ఉంటే భార్య బిడ్డలతో చక్కగా కలిసి సంతోషించు, ఆనందించు. నీ బ్రతుకులో నీకు ప్రయాసపడి నువ్వు చేసుకునేది ఏంటి అని అంటే 18వ వచనంలో ఉంటుందండి, 5వ అధ్యాయం 18వ వచనంలో, మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడింది ఏంటంటే, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములనియు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుటయు తన కష్టార్జితమంతటి వలన క్షేమంగా బ్రతుకుచున్నటే వానికి భాగ్యం. చూసారా ఏం చెప్పాడు? అన్నపానాలు అంటే ఉన్న దాంట్లో శుభ్రంగా తినడం, భార్య బిడ్డలతో కలిసి జీవించడం, కుటుంబంతో అంతా కలిసి బ్రతకడం, ఎంత హ్యాపీ. చూసారా ఎంత హ్యాపీ. ఈ భార్య బిడ్డలను విడిచిపెట్టేస్తారు, తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, వయసు అంతా అక్కడ అయిపోతూ ఉంటుంది. పనికి మాలిన పనులు చేసుకుంటూ, పనికి మాలిన వేషాలు వేసుకుంటూ, షికారులు చేసుకుంటూ, బీచ్లంటా తిరుగుతూ, చేయకూడని దౌర్భాగ్య పనులన్నీ చేసుకుంటూ, వ్యభిచారాలు చేసుకుంటూ, ఆ దిక్కుమాలిన సెల్ ఫోన్లో చూడకున్నవన్నీ చూసి నాశనం అయిపోతూ, దరిద్రపు దౌర్భాగ్యకరమైన జీవితాన్ని అనుభవించి ఆఖరికి చస్తే నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది సోదరా? నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? దేశానికి ఉపయోగం లేదు, కుటుంబానికి ఉపయోగం లేదు, నిన్ను కన్న అమ్మ నాన్నకి కూడా ఉపయోగం లేదు. ఇంకెందుకు మరి నీ జీవితం? ఇంకెందుకు నీ జీవితం? ఈ రోజున జీవితాలన్నీ నాశనం కావడానికి ఇదొక భయంకరమైన మార్గం. కనుక ఆలోచించు, మరి మన ప్రయాస, మనం కష్టపడేటువంటి స్థితి దేని కొరకు అని మనం ఆలోచిస్తే కనుక 12వ వచనంలో మనం చదువుతున్నాం, ఆస్తి ఎక్కువైతే ఆస్తి భక్షించేవారు ఎక్కువవుతారు, కనులారా నువ్వు చూడటమే తప్ప నువ్వు దేనికి పనికిరావు, కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర నందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత ఏముండదంట, నిద్ర పట్టదు అంటాడు. చూసారా, రోడ్డు మీద కష్టపడి పని చేసుకునే కష్టజీవులు సుఖంగా నిద్రపోతారు. ఇదంతా జ్ఞాని అయిన సొలొమోను గారు మనకు నేర్పుతున్న పాఠాలు. ప్రియులారా మర్చిపోకండి, సొలొమోను గారు మనకు నేర్పుతున్న పాఠాలు ఇవన్నీ. అలా కష్టపడతారు, పని చేసుకుంటారు. చూసారా, కొద్దిగా తిన్నా ఎక్కువ తిన్నా హాయిగా పడుకుంటారు, పొద్దున్న లెగుస్తారు, దేవా ఈ మంచి జీవితాన్ని ఇచ్చావు దేవా స్తోత్రం అనుకుంటారు. ఉన్నంతలో బ్రతుకుతారు, ఉన్నంతలో సంతోషిస్తారు, ఉన్నంతలో సుఖపడతారు. కానీ ఐశ్వర్యవంతులకు ఏముండదట, అసలు నిద్రే పట్టదు. ఎవడన్నా ఎత్తుకుపోతాడేమో, ఎవడన్నా కొట్టుకుపోతాడేమో, ఎవడన్నా తినేస్తాడేమో, నాదేమన్నా దోచుకుపోతాడేమో, దొంగ సంతకాలు ఏమైనా పెట్టించేసుకుంటాడేమో. ఏంటి ప్రియులారు ఇదంతా? ఏంటిదంతా? కనుచూపులో కంటి రెప్ప కునుకుపాటులో పోయేటువంటి జీవితం ప్రియులారా మనకి ఇదంతా. మరి దేని కొరకు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు కష్టపడుతున్నావు కదా? ఆలోచించండి, కొద్దిగా మనసు పెట్టి ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి కనీసం ప్రయత్నం చేయండి. ఇప్పుడు కరోనా వచ్చింది, ఎంతోమంది పోయారు చూసారా, పెద్ద పెద్ద నటీమణులు పోయారు, పెద్ద పెద్ద మంత్రులు పోయారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పోయారు. వీళ్ళు వాళ్ళని తేడా లేదు కదా, రోగానికి అందరికీ వస్తుంది కదా. ఎంతమంది చనిపోయారో, ఏం పట్టుకెళ్ళారు ప్రియులారా, ఏం తీసుకుని వెళ్ళారు?
ఉం? దేవునికి కనీసం దేవునికి కానుకవరా బాబు అంటే దేవుని కానుక ఇవ్వడానికి చిల్లర డబ్బులకు వచ్చి డబాలను పడేస్తున్నారు అందులో. చిల్లరిస్తారని నేను చెప్పట్లేదు పిల్లలు, మరి అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. అలాగని నేను చెప్పట్లేదు, ఎక్కడైనా కాదు ఎక్కడైనా సరే ఆ చిల్లరేసి డబాలను కొడతావు, కానీ నువ్వు తిండికి నీ బట్టకి కూడా ఖర్చు పెట్టుకోకుండా దాచుకుని ఎవరికీ ఉపయోగం లేకుండా ఏం సాధిస్తావు చెప్పు? పోనీ ఎవరైనా రోడ్డు మీద పోనీ అనాథలకు ఎవరికైనా ఏమైనా ఖర్చు పెడతావా అంటే అది ఉండదు. పోనీ ఎవరికైనా సహాయం చేస్తావా అంటే అది ఉండదు. నువ్వు రాత్రి మిగిలిపోయి పాచిపోయి వాసన వస్తున్నటువంటి అన్నాన్ని ఎవరికన్నా వేస్తావేమో కానీ ఇంకా అంతకుమించి నువ్వు చేసేది ఏమీ ఉండదు. నువ్వు తినలేనిది నీకు వద్దన్నది ఏమన్నా పడేస్తావేమో. నేను పనిచేసిన చోట ఒక ఆవిడ ప్రభాకరు తింటావా అని చెప్పేసి ఆమె ఏం చేసేదంటే ఎప్పుడూ నిలవైపోయినటువంటి అటుకులు పట్టుకొచ్చి నువ్వు తినాలి అని పెట్టింది నాకు. అప్పటికే అవి నల్ల మచ్చలు వచ్చేసి వాసన వచ్చేసి ఉండే. ఎవరైనా తింటారా అలాంటివి? ఎవరైనా తింటారా? ఆఖరికి అలాగే ఆమె కూడా అలాగే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది పెద్ద ఆవిడ. ఏం పట్టుకెళ్ళింది ఆవిడంటే ఏమీ పట్టుకెళ్ళలేదు. ఆమె బ్రతుకులో ఆమె ప్రయాసపడింది ఏది తీసుకుని వెళ్ళలేదు. ప్రియులారా ఆలోచించండి, మన జీవితం కూడా అలాగే వెళ్ళిపోతుంది. కనుక ఐశ్వర్యవంతులకు నిద్ర పట్టదు. 13వ వచనం, సూర్యుని క్రింద మనసునకు ఆయాసకరమైనది జరుగుతుంది నేను చూచి తిని, అదేదనగా ఆస్తి గలవాడు తమ ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెచ్చుకుంటాడు. నేనంటున్నానా? వాక్యంలో ఉందా అక్కడ? ఆస్తి గలవాడు ఏం చేస్తాడంటే తన ఆస్తిని దాచుకుని నాశనం తెచ్చుకుంటాడు. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోతుంది. అతడు పుత్రులు గలవాడను అతని చేతిలో ఏమీయూ లేకపోవును. బబ్బబ్బా, అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీయూ లేకపోవును. ఏమీ లేదట. అంటే కొడుకులు ఉన్నవాడైనా కొడుకులు లేనివాడైనా ఎవడైనప్పటికీ కూడా ఆ ఆస్తిని దాచిపెట్టుకుని ఏం చేసుకుంటాడంటే నాశనాన్ని తెచ్చుకుంటాడంటున్నాడు. ప్రియులారా ఆలోచించండి, నాశనాన్ని తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం అన్నమాట. ప్రపంచమంతా తిరిగి మనం ఆలోచిస్తే మరి ప్రతి ఒక్కరూ పొద్దున్న లేచింది సాయంత్రం మొదలుకొని ఆలోచించేది ఏంటంటే ఇదే కదా. ఆఖరికి దేవుని నమ్ముకున్నటువంటి వారు కూడా చాలామంది చేసేది ఏంటి అని అంటే ఇదే కదా. ప్రభా మాకు అది ఇవ్వా, మాకు ఇది ఇవ్వా, మాకు ఇది పెట్టవా, మాకు అది పెట్టవా, మాకు ఇది లేదు, మాకు అది లేదని చెప్పేసి విందులు విలాసాలతో కాలక్షేపం చేస్తున్నారు కదా. విందులు విలాసాలతో సేవా పరిచర్య కొరకు కష్టపడమంటే కష్టపడతలేదు, పని చేయట్లేదు, కానీ తిండి పదార్థాలకు విపరీతంగా ఖర్చు పెడుతున్నారంటే ఆలోచించండి. కొంతమంది సేవకులకి తిండి అంటే చాలా ఇష్టం. మరి నన్నేమనుకోకండి, మీరు నేనేం చేయలేను, నన్నేమనుకోకండి. తిండి అంటే చాలా ఇష్టం. అందుకే చాలామంది సేవకులు కూడా చూడండి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. అందరూ కూడా చాలామంది సేవకులు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. చికెన్ కావాలి, మటన్ కావాలి, ఎక్కడికైనా భోజనానికి వెళ్తే చికెన్ ఉందా, మటన్ ఉందా, పులుసు ఉందా, సాంబార్ ఉందా, ముక్క లేకపోతే ముద్ద దిగదు, మాకు అది పెట్టాలంటున్నారు. ఏమీ లేనటువంటి పూర్ ఫ్యామిలీలు కొన్ని ఉంటాయి. పాపం వాళ్ళు దేవుని దాసులు వచ్చారు, సేవకులు వచ్చారు, పెట్టాలని ఆశతో వాళ్ళు ఉంటే వెళ్ళగానే వాళ్ళు అడిగేది అదే, మొక్క లేదా, అయితే భోజనం వద్దు నాకు. చాలామంది భోజనం చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారంట. ప్రియులారా ఆలోచించండి. ప్రియులారా ఎంత గొప్ప స్థితి మనం కలిగి ఉండాలో. దైవజనులు యేసన్న గారు అనేటువంటి ఒక ఆయన మీకు అందరికీ తెలుసు. ప్రియులారా ఆయన ఒకరోజు మరి ఒక విశ్వాసి, ఆయన సేవా పరిచర్య ప్రారంభించినటువంటి దినాలలో ఒక విశ్వాసి భోజనానికి పిలిచిందని భోజనానికి వెళ్ళాడు. అలా భోజనానికి వెళ్ళినప్పుడు ఆమె తనకు ఏం వండుకుందనంటే పప్పుచారు కాసింది. పప్పుచారు. అయ్యగారు నేను పప్పుచారు కాశానండి, కొద్దిగా భోంచేయండి అని బ్రతిమలాడితే ఆమె బ్రతిమలాడుతుందని ఆమె ఏమన్నా అనుకుంటుందేమో అని కూర్చొని ఆ భోజనం చేశాడు. ప్రియులారా కానీ అతని భర్త దేవుని నమ్ముకోలేదు. అతని భర్త వచ్చి సిగ్గులేనోడు వచ్చి భోంచేస్తున్నాడు, వీడికి సిగ్గులేదని చెప్పేసి కాండ్రించి ఊశాడు. ప్రియులారా అయినా సరే ఆ దైవజనుడు ఏమీ మాట్లాడలేదు, ఏడుస్తూనే దుఃఖపడుతూనే దేవుని స్తుతిస్తూనే భోంచేసి వెళ్ళిపోయాడు. ప్రియులారా మనము ఎక్కడ బ్రతుకుతున్నామో, ఎక్కడ ఉంటున్నామో, ఏం చేస్తున్నామో, దేవుడు మనకి ఏది పెడితే అది మనం తినాలి, దేవుడు మనకి ఏది ఇస్తే అది తినాలి, దేవుడు నడిపింపుతోనే మనం వెళ్ళాలి. ప్రజలను దోచుకుని తినడానికి కాదు మనం ఉన్నది, తినడానికి కాదు. నీ బ్రతుకు కాలములో ఇప్పటికైనా కళ్ళు తెరువు, ఇప్పటికైనా కళ్ళు తెరువు.
ప్రజలకు ఏదో చేయాలంటే నువ్వు దేవుని వాక్యము చేత అనేకులను ప్రేరేపించి వారి విశ్వాస జీవితాన్ని తీసుకుని వచ్చి లోకానికి ఒక మంచి పరిచయం చేయాలి. విశ్వాసులను పరలోకానికి నడిపించడానికి నీ వంతు బాధ్యత, నా వంతు బాధ్యత, కష్టపడడానికి ప్రయాసపడమన్నాడు దేవుడు. అలా ప్రయాసపడమన్నాడు కానీ దోచుకుని తినమనలేదు. మనుషులకు అది అర్థం కాకపోవచ్చు, అన్ని జనులకు అర్థం కాకపోవచ్చు. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఓ ఏడుపు, వాళ్ళు ఏడుపు అంటే దోచుకున్నారు అనుకుంటూ ఉంటారు. అనుకొని కానీ మనం దోచుకుని తినడానికి దేవుడు మనకి పరిచర్య అప్పచెప్పలేదు. దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకడానికి అప్పచెప్పాడు. అనేకులను అగ్నిగుండంలోకి పడకుండా లాగడానికి, బయటకు తీసుకొని రావడానికి మనకి పరిచర్య అప్పచెప్పాడు. కాబట్టి మనం కష్టపడాలి. ఆ రోజున సొలొమోను గారు అదే అంటున్నాడు, ఆస్తి ఉన్నవాడికి నిద్ర పట్టదు, ఆస్తి ఉన్నవాడు నాశనం తెచ్చుకుంటాడు, దాన్ని దాచుకున్నవాడు నాశనం తెచ్చుకుంటాడు. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి బయటకు వచ్చాడో, ఏ ప్రకారంగా వచ్చాడో ఆ ప్రకారంగా దిగంబరిగా వెళ్ళిపోతాడు. తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు అన్నాడు. చూసారా, ఏదైనాను చేత పట్టుకుని పోడంటే ఏమి పట్టుకెళ్ళడం, ఎవడైనా కావచ్చు అంటున్నాడు. సొలొమోను గారు చెప్పేది ఏంటంటే ఎవడైనా కావచ్చు, ఎవడైనా. కనుక మన జీవితంలో మనం ప్రయాసపడి సాధించేది దేని కొరకు, అసలు దేని కొరకు కష్టపడుతున్నాం, దేని కొరకు పనిచేస్తున్నాం, దేని కొరకు బ్రతుకుతున్నాం, దేని కొరకు ఈ బాధంతా కొద్ది కాల జీవితమే ఉంది, తర్వాత మనకి ఎలా ఉంటుందో తెలియదు ప్రియులారా అని చెప్పింది. మనం ఆలోచించాలి, బుర్ర పెట్టుకుని ఆలోచించాలి. ఎంతకాలము మనం బ్రతుకుతామో అందులో చూడు, ఎంతకాలం మనం ఉంటామో, ఎంతకాలం మనం ఆలోచిస్తామో, ఎప్పటి వరకు దేవుడి జీవితాన్ని ఇచ్చాడో అప్పటి వరకు మనం బ్రతికెళ్ళిపోవలసిందే. ఆ బ్రతుకులో మనం సాధించాల్సింది ఏదైనా ఉంది అని అంటే దేవుని కొరకు ఉన్నతంగా మనం బ్రతకాల్సిందే. ఇది మనం దేవుడు కోరుకునేది ప్రియులారా. కనుక ఆలోచించండి, అర్థం చేసుకోనండి. మనము ఏ ప్రకారంగా వచ్చామో ఆ ప్రకారంగానే వెళ్ళిపోతాం. ఎక్కడి నుంచి ఏమైనా పట్టుకెళ్తామండి. నేను కట్టుకున్న మేడ పట్టుకెళ్తానండి, బంగారు నగలు పట్టుకెళ్తానంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఏమైనా ఉంచుతారేటి? ఏమైనా ఉంటాయా ప్రియులారా? ఏమీ ఉండవు. చేసేదంటూ ఏమీ లేదు. కనుక ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన జీవితాన్ని మనం కాపాడుకుందాం. మరి ప్రభు చిత్తమైతే మిగిలిన సంగతులు వచ్చే వారం మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడైనటువంటి మా దేవా, స్తోత్రములు తండ్రి. మీరు మాకిచ్చినటువంటి ఈ జీవితంలో మేము ఎలా బ్రతుకుతున్నామో, ఏం చేస్తున్నామో అనే విషయంలో మేము దేని కొరకు ప్రయాసపడుతున్నామనే సంగతిని మరలా మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రభువా. ఈ భూమి మీద శాశ్వత కాలం ఉండేది ఏది లేదనే సంగతి మాకు అర్థమైంది. జ్ఞానైన సొలొమోను గారు తన జీవితంలో అనుభవించి చెప్పినటువంటి మాటలు మాకు అర్థమయ్యాయి. వాటి ప్రకారముగా తల్లి గర్భము నుండి ఏ విధంగా మేము వచ్చామో ఆ విధంగా వెళ్ళిపోతామన్న సంగతి తెలిసింది. మరి తెలుసుండి నా ప్రభు గ్రహించడానికి, మీ చిత్త ప్రకారంగా బ్రతకడానికి మాకు దయ చూపించండి. సూట్లు, బూట్లు, కోట్లు ఏ మాత్రము ఎన్నదగనివి కావు గనుక ఏదో ఒక సమయంలో ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతామన్న సంగతి కన్ఫామ్ గనుక ప్రభా, అది ఎప్పటికీ మనసులో గుర్తుపెట్టుకుని ఏ రోజైనప్పటికీ కూడా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని మేము గుర్తుపెట్టుకుని ప్రభా బ్రతుకుతూ నీ నామాన్ని హెచ్చించినట్లుగా దయ చూపించండి. ఈ మంచి సమయంలో అనేక మంది నీ మాటలు వింటూ ఉండగా ప్రతి బిడ్డను మీరు బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి. అపవాదికి అవకాశం ఇవ్వకుండా కాపాడండి. మంచి సమయమున ఎందరైతే నీ బిడ్డలు మీ మాటలు విన్న మాటలను అపార్థము చేసుకొనక ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుని మీకు మహిమకరంగా బ్రతికే భాగ్యాన్ని కలిగించమని బ్రతిములాడుతూ ప్రభా, మీ చిత్తమైతే మళ్ళీ వచ్చేసినది మేము కలుసుకునే కృపను కూడా మాకు దయచేయమని కోరుతూ క్రీస్తు యేసునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన కన్నతండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. ప్రియులారా, గమనించండి, మరి ఈరోజు ఆదివారం ప్రత్యేకించి మరి సుందరమణి గారు ఈ భూమిని విడిచిపెట్టి మరి దేవుని సన్నిధానానికి చేరిపోయారు కనుక మరి ఈరోజు రాత్రి 7 గంటలకు సుందరమణి గారి కార్యక్రమం ఆదరణ కూడిక వారి గృహంలో జరుగుతుంది కనుక అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా పాల్గొనండి. మరి మిగిలిన వారు మరి ఆ కుటుంబం కొరకు ప్రార్థించండి. మంచిది. వందనాలు.